పిల్లారా, మనము ఇక్కడ భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. మనిషి నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నది ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. చూడండి, ఇక్కడ భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును. బైబిల్లో మనము 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక చూడండమ్మా. ఒకటో పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నాం. తీర్పు సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే సర్వశక్తిమంతుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతులే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనులను పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి సర్వశక్తివంతుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. పిల్లారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు. ఎవరు అంటే నీతిమంతుడు, అలాగే భక్తిహీనుడు, పాపి. ఈ నీతిమంతుడు అంటే ఎవరు అని అంటే ఆయన యొక్క వాక్య ప్రకారంగా నడిచేటువంటి వారినే నీతిమంతులు అంటారు. అదే అతడు భక్తి పరులని అర్థం అనమాట. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడిచేటువంటి, లేకపోతే వాక్యానికి లోబడేటువంటి వ్యక్తే, బైబిల్ ఏం చెప్తుందో దానికి లోబడే వ్యక్తినే నీతిమంతుడు అని అంటారు. అలాగే భక్తిహీనుడు అనగా వాక్యం వింటాడు కానీ అతడు వాక్య ప్రకారంగా నడవడు, లోబడు, వాక్యాన్ని అనుసరించడు. వింటాడు కానీ దాన్ని పట్టించుకోకుండా తన యొక్క ఆలోచన బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఈనాడు ఆ విధమైన భక్తిహీనులు. అలాగే పాపి ఎవరు అనంటే అన్ని జనులు, వాళ్ళే అవిశ్వాసులు అంటారు. అవిశ్వాసులు ఇక్కడ 3 రకాలైన వాళ్ళు కనబడుతున్నారు. అంటే అవిశ్వాసులు అంటే పాపులు. లోకంలో అన్ని జనులైనటువంటి వారందరూ కూడా ఏమై ఉన్నారంటే వాళ్ళు పాపులై ఉన్నారు. ఈ 3 రకాలైన మనుషులు అంటే నీతిమంతులు అంటే విశ్వాసి, అలాగే భక్తిహీనుడు అంటే వేషధారి అంటే నటించు విశ్వాసి, క్రైస్తవుడుగా నటిస్తారు, క్రైస్తవుడు నటిస్తూ మాట్లాడతారు. అలాగే 3వ వ్యక్తి అవిశ్వాసి. ఈ 3 రకాలైన జనులు ఈ చివరి కాలంలో ఉన్నారు, ప్రతి కాలంలో ఉన్నారు. కానీ తీర్పు సమయంలో ఈ 3 రకాలైన మనుషులు అంటే విశ్వాసి అని అంటే అతడు చివరి వరకు వాక్యముతో నిలబడిన వ్యక్తి, చివరి వరకు కూడా అతడు ప్రవక్తలతో నిలబడతాడు అన్నమాట. చివరి వరకు కూడా వాక్యముతో నిలబడిన వ్యక్తిని వారిని విశ్వాసి, వాళ్ళే నీతిమంతులు అంటారు. భక్తిహీనులు అంటే అతడు వేషధారి అని అంటే అతడు విహ్నాంగా ఏం చెప్తారంటే వేషధారి అని అంటే అతడు చివరి వరకు ఉన్నాడు, ఆరంభంలో ఉంటాడు, చివరికి వచ్చేటప్పటికి అతడు ఉన్నాడు. ఏదో సమయంలో అతడు విహ్నాంగా చెప్పారు తిరగబడి అతడు దాన్ని పోగొట్టుకుంటాడని చెప్పాడు. 3వ వ్యక్తి ఎవరంటే
అవిశ్వాసులు అంటే అసలు పూర్తిగా నమ్మనటువంటి వారు. అందుకని విశ్వాసి అతడు ఖచ్చితంగా అతని యొక్క నీతి కలిగి జీవితాన్ని బట్టి అతడు భక్తి, అతడు ప్రార్థన, అతడి స్థుతులు, అతడి క్రియలు, అతడు తగ్గింపు, లోబడే స్వభావం, సమాధానకరమైన మనసు, అతడు ఆ నీతిగా నడిచేవాడు. కాబట్టి అతడు ఆ నీతిమంతుడు పిల్లారా, అతడు ఆయన యొక్క రాజ్యంలో అంటే ఎత్తబడడానికి, అతడు కొనుక్కోబడడానికి అతడు నిర్ణయించబడిన వాడు. వేషధారి అని అంటే అందుకని నిజమైన విశ్వాసకి లేకపోతే నీతిమంతుడికి అతడు వాక్యములు నిత్యం ఉన్నప్పుడు ఈ వాక్య ప్రకారం బయలుపాటును బట్టి అతనికి ఎత్తబడే విశ్వాసము కలుగుతుంది అనమాట. ఆ ఎత్తబడే విశ్వాసము కలిగి అతడు నేను ఎత్తబడతాననే నమ్మకం కలిగి అతని జీవితాన్ని బట్టి, అతడు లోబడుతున్నటువంటి జీవితాన్ని బట్టి, అతని నీతిని బట్టి అతనికి ఏం కలుగుతుందండి? నేను ఎత్తబడతాను అనే నమ్మకం అతనికి కలుగుతుంది. అతడు దీనత్వాన్ని బట్టి నేను ఎత్తబడతాను, నేను మధ్యాకాశానికి ఆయన వేస్తే కొనుక్కోబడతాను అనేటువంటి నమ్మకము, విశ్వాసం అతనికి ఉంటుంది. కానీ వేషధారి కూడా అనుకుంటారు, నేను వెళతాను అనుకుంటారు కానీ వెళ్ళనంట. వేషధారి వెళతాను అనుకుంటారు కానీ వెళ్ళనంట. అదే నిజమే. అదే పాపులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమీ అనుకోరు, వాళ్ళు అలాంటిది లేనే లేదు. ఈ విధంగా మనం సదోగమలో చూసినా కానీ అక్కడ పాపులు ఉన్నారు, అలాగే వేషధారుల్ని, అలాగే నిజ విశ్వాసం ఉన్నారు. నిజ విశ్వాసేమో లోటు. నిజ విశ్వాసి లోటు చాలా చక్కగా ఆ యొక్క దూతలు ఏమి చెప్పారో దానికి ఇంకా సొంతగా ఏమి కానీ, సొంత ఆలోచనగా కానీ, ఇంకా సొంత విధానంలో కానీ ఏమి వెళ్ళలేదు వాళ్ళు దూతలు ఏమి చెప్పారు వెనక తట్టు చూడద్దానంటే ఇది నాశనం కాబోతుందని చెప్తే దాన్ని నమ్మారు. ఎందుకంటే సర్వశక్తిమంతుని యొక్క తీర్పు లోతు ఇంటి దగ్గర నుండి ఆరంభమైంది. ఎక్కడ నుండి ఆరంభమైంది చెప్పండి? ఆ సర్వశక్తిమంతుని ఇంటి దగ్గర తీర్పు ఆరంభమైతే అంటే సర్వశక్తిమంతుని ఇల్లు అనేది ఎవరైతే ఆ యొక్క నిజమైనటువంటి మార్గంలో లేకపోతే నీతిమంతులుగా ఉన్నారో ఆ నీతిమంతుని యొక్క ఇల్లే సర్వశక్తిమంతుని యొక్క ఇల్లు. కాబట్టి సర్వశక్తిమంతుడి ఇంటి యొక్క తీర్పు ఆరంభమైన తీర్పులు ఏం జరుగుతుంది? రక్షించడము, శిక్షించడం జరుగుతుంది. ఇప్పుడు లోతు కుటుంబంలో ఆయన ఏం చేస్తున్నారు? సొదొమ గొమొర్రా నుండి బయటకు రమ్మని పిలుస్తున్నాడు. అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏం ఆరంభమైంది? తీర్పు. రక్షించడానికి పిలుస్తున్నాడు బయటికి. కాబట్టి తీర్పు ఆరంభమైంది. తీర్పు ఆరంభమైనప్పుడు చూడండి, అక్కడ 3 రకాలైన మనుషులు ఉన్నారు. ఎవరనంటే ఒకరేమో నీతిమంతుడు, ఆ స్వరమును బట్టి బయటకు వచ్చినటువంటి వాడు. లోటు అతని యొక్క కుమార్తెలు, వాళ్ళు నీతిమంతులు. అలాగే వేషధారి ఎవరంటే లోటు భార్య. ఆమె లోటుతో పాటు ఉంది కానీ ఆమె వేషధారి కంటే ఏదో నటించింది, ఏదో వస్తుంది మందిరానికి, వాక్యం వింటుంది, వెళ్తా ఉంది, ఏదో పనులు చేసుకుంటుంది, వచ్చి కూర్చుంటుంది. ఆమెను చెప్పడం లేదు, అల్లుని చెప్పడం లేదు, చెప్పినా కానీ ఏదో విసురు మొహంతో ఏదో బద్ధకంగా ఏమీ లేదు, ఓరకు నటిస్తుందంటే ఏం చేస్తుంది చెప్పండి? నటన. దాన్ని వేషధారి అంటారు అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే ఆమె ఒక చూడండి నిజమైన విశ్వాసైతే వాక్యాన్ని నమ్ముతుంది. రాబోయే ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతున్నాయి, అవి ఉండవు, మీరు బయటకు వచ్చేయండి, ఇప్పుడు వాటి మీద మనసు పెట్టుకోవద్దు, ఎందుకంటే అవి శాపగ్రస్తమైనవి కాలిపోతాయని చెప్పినప్పుడు లోతు దాన్ని నమ్మాడు. కానీ లోతు భార్య దాన్ని నమ్మలా.
దాన్ని ఏం చేయాలి చెప్పండి? నమ్మలా. లోపల ఆమె లోకాన్ని ప్రేమిస్తా ఉంది, లోకం మీద మనస్సు కలిగి ఉంది, లోకం అంటే ఇష్టం కలిగి ఉంది, ఆ లోకంలో వాటిని ఆశిస్తా ఉంది. కానీ చక్కగా మందిరానికి వస్తుంది, వాక్యం వింటుంది, వెళుతుంది, అల్లు చెప్పినప్పుడు మాత్రం చెప్తుంది, లేకపోతే అలా బండరాయి కూర్చుంటుంది. అదేగా రోడ్డు మీద ఉంటే తుప్పల వాళ్ళు అలా కూర్చుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. లోపల హృదయంలో లోకం బోల అంటే లోపలేమో లోకం, పైకేమో విశ్వాసులాగా బాత్రూముని విశ్వాసులాగా కనబడుతూ ఉంటారు, విశ్వాసులాగా ఉంటారు. కానీ లోపలేముంటే చెప్పండి? అసూయ, ద్వేషము, కోపము, గర్వము, లోకము, లోకాశలు ఏమి పోవు. అవి మాత్రం లోపల ఉంటూ ఉంటాయి. పైకి మాత్రం రావడం, వెళ్ళడం, ప్రార్థన చేయడం, వెళ్ళి చెప్పడం. ఈ వేషధారం అంటే అలా కనబడ. ఆవిడ అలాగే ఉంది. ఆవిడ బయటకు పిలిచినప్పుడు ఆవిడ ఏం చేసింది? భక్తిహీనురాలు, ఇతనేమో భక్తిపరుడు. లోతు ఎందుకు ఎలా భక్తిపరుడు? నమ్మి బయటకు వచ్చేసాడు. విశ్వాసం, నిజమైన విశ్వాసం. అదే భక్తిహీనురాలు లోతు భార్య, ఆమె వాక్యమును ప్రేమించలేదు. లోకము నాశనం అవుతుందంటే ఆమె నమ్మలేదు. ఆమె నమ్మకేం జరిగింది చెప్పండి? వెనక్కి తిరిగింది. ఆవిడ మనసు అంతా కూడా సొంత గుమ్మర మీద, సొంత గుమ్మర మీదే వస్తా ఉంది. కానీ మనసేమో వెనక్కి, మనసేమో లోకం మీద, మనసేమో ఆ ఇంటి మీద, మనసేమో ఆ యొక్క పట్టణం మీద, ఆ మనసేమో సొంతంలో ఉన్న వాటి మీదే మనసు లాగుతూ ఉంది. వేషధారి అనమాట ఆమె. ఆమె మధ్యలో ఏమైపోయింది చెప్పండి? తిరుగుబాటు చేసిందంటే వెనక్కి తిరిగిపోయింది. ఏం చేసింది చెప్పండి? వెనక్కి తిరిగిందంటే లోపలకు పోవడమే. ఆయన ఏం చెప్పాడు ఆ మాటను నమ్మకపోవడమే. నమ్మని వ్యక్తే తిరుగుబాటు చేస్తారు. అవి నమ్మకపోవడమే తిరుగుబాటు స్వభావం అంటారు. కాబట్టి ఆమె ఆ విధంగా భక్తులు వాళ్ళు. అక్కడ పాపులు అంటే ఎవరైనంటే సొదొమ గొమొర్రాలో ఉన్నవారు అన్నమాట. పాపులు అంటే ఎవరు చెప్పండి? సొదొమ గొమొర్రాలో ఉన్నవారు. 3 రకాలైన మనుషులు ఉన్నారు తీర్పు సమయంలో. అక్కడ లోతేమో తప్పించుకున్నాడు. ఆమె ఆ లోతేమో నిజమైన విశ్వాసి. వేషధారంటే లోతు భార్య. వేషధారంటే పూర్తిగా లోకం హృదయంలో ఉంది. ఆమె ఏదో వాక్యం ఏంటుంది, వెళుతుంది, వస్తుంది, వాక్యం ఏంటుంది, వెళుతుంది, పాటలు పాడుతుంది, ఏదో చేస్తుంది. కానీ ఐక్య విచారాలు, లోక ఆపేక్షలు, లోక కోరికలు ఆమెను వదిలిపెట్టుకుని ఆమె హృదయంలో ఉన్నాయి. చీట, త్రాగొట్ట, అమ్ముట, కొడుట, పెళ్ళిళ్ళని, ఆ పెళ్ళిళ్ళ గురించి విచారాలు, లేకపోతే ఏవేవో ఆ చదువుల గురించి విచారాలు, ఆ యొక్క డబ్బుల గురించి విచారాలు, వాటి గురించి వీటి గురించి ఏవో హృదయంలో చాలా భయంకరమైన విచారాలు పెట్టుకున్నాను. ఆవిడ పైకి మాత్రం ఏం చేస్తా చెప్పండి? వస్తుంది. అందుకని మందిరంలో కూర్చొని అల్లి చెప్పన్నా, ఆమెను చెప్పన్నా చెప్పట్లా, మర్చిపోతుంది. ఆ విచారాల వల్ల ఏమైపోతుంది? మర్చిపోయి కూర్చోండి. నువ్వు కూడా అలా ఉన్నావో చూసుకో ఒకసారి. నువ్వే ఆ లోతు భార్యలో ఉన్నారేమో, పురుషులైనా స్త్రీలైనా. నీకు అర్థమైందా? నువ్వు ఆలోచన చేసుకో. ఒత్తుగా కూర్చొని అందుకని నిదానంగా అల్లి చెప్పడం, ఆమె చెప్పడం, మెల్లగా చెప్పడం. దూతలు ఆలయంలో చెప్పినప్పుడు ఇలా స్థితించినప్పుడు గడప కమ్ముల పునాది అంటే స్వరం వల్ల ఆ మాట చెప్పడం అలెక్సిపోతాం. ఇంక ముందేమైపోతా స్వరము మూసిపోయినట్టు అనమాట. కుళాయి తూములు మూసిపోతాయి కదా, మున్సిపాలిటీ చెత్త అంత పడి నీళ్ళు వెళ్లకుండా, మురికి చెత్త అంత వెళ్లకుండా తూములు మూసిపోతున్నమాట గొట్టాలు. అలాగే నీకు గొంతు ఏమైపోద్దంటే బాగా తినేసి అది తినేసి ఇది తినేసి మూసిపోయాడు. అది తెరవలేకపోతున్నాడు అనమాట. కూర్చొని అలా ఉంటాం. ఆ లోతు భార్య అలాగే ఉండేది అనమాట. అదేనా ఆమెకి అది లేదు అసలు. ఆమెకి ఆసక్తి కానీ స్థుతించాలని కానీ ఏదో కూర్చొని ఉండాలి వెళ్ళిపోదామని వచ్చింది తప్ప ఆయన వచ్చి నా కంఠస్వరంతో నా తండ్రిని బయలుపరచాలా, స్థుతించాలా అనేది చెప్పాలి నాకు రాలా. ఏదో వచ్చింది అంటే లోతు భార్య అంటే ఏదో ఒక స్త్రీ అని కాదు. అలాంటి వాళ్ళందరూ కూడా లోతు భార్యకి ఎందుకు వస్తారు? కాబట్టి పిల్లారా ఇక్కడ 3 కనబడుతున్నారు. సర్వశక్తి మంత్రి ఇంటి యొక్క తీర్పు ఆరంభం కాలం వచ్చినది. అదే మన యొక్కనే ఆరంభం అయితే సర్వశక్తి మంత్రి సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగునంటే
ఇంక వారికి సువార్తగా ద్వారాలు మూయబడతాయి. ఇంకా సువార్తకు అవిధేయులైన వారికి ఏమవుతుందో చెప్పండి. లోతు ఇంటి దగ్గర తీర్పు ఎప్పుడైతే ఆరంభమైందో ఇక బయటికి రావడం. ఇంకా సువార్తకు అవిధేయులైన వారికి ఏంటంటే ఇక నాశనమే. సొదొమ పరిస్థితి ఏమిటి చెప్పండి. వాళ్ళు సువార్త ప్రకటించారు దూతలు. ఆ సువార్త దూతలు ప్రకటించినప్పుడు ఏమి కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వారు ఏమి లెక్క చేయలేదు. ఇంతకు ముందు ఎలా ఉన్నారు అలాగే పోతున్నారు. వాళ్ళు నువ్వు చెప్పేది చెప్పుకో, నువ్వు జీవించేది ఆ విధంగా జీవిస్తావు. వాక్యం ద్వారా వాక్యం వాళ్ళు జీవితంలో దారి వాళ్ళది. వాక్య ప్రకారం ఉండాలనేటువంటి ఆలోచన లేదు. వాక్య ప్రకారం జీవించాలని వాళ్ళు వాక్యాన్ని మర్చిపోయి ఇంక వాళ్ళ లోకస్తులను బట్టి వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నడుస్తుంది టైపు. అందువల్ల సువార్తకు లోబడని వారి యొక్క గతి, అవిధేయులైన వారి గతి ఏమవును అని అంటే నాశనమే. తీర్పు ఆరంభం ఏంటంటే వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళని ఇంకా దుర్బోధ సంఘాలకి, వాళ్ళ లోకాశలకి, లోక సమస్యలు కూడా వాళ్ళ యొక్క బుద్ధులకి, వాళ్ళ యొక్క దేశాలకి, కోపాలకి, కక్షలకి, ధనానికి వదిలేస్తాడు అనమాట. అందుకని తీర్పు ఆరంభమైతే పరిశుద్ధుడిగా ఉండని నీతిమంతుడు. తెల్లవారులు వేసినప్పుడు లోకాన్ని వారి ఇష్టమైతే విధానం నడవడానికి వదిలేశాడు ఆయన. తెల్లవారుజాము ఇంటి దగ్గర ఏం ఆరంభమైంది? లోతు ఇంటి దగ్గర తీర్పు ఆరంభమైంది. ఇంకా అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, మరి నీతిమంతుడు రక్షించబడు దుర్లభము అయితే భక్తిహీనుడు పాపి అక్కడ నిలుతున్నాడు. కాబట్టి నీతిమంతుడు రక్షించబడు దుర్లభము కాదు, నీతిమంతుడు రక్షించబడతాడు. అందుకనే లోతు కాలంలో నీతిమంతుడు ఏమైనా చెప్పండి, రక్షించబడ్డాడు. అది నిజమైన విశ్వాసి. నిజమైన విశ్వాసం అంటే అతడు శ్రమల్లో, నిందల్లో, అన్నింటిలో కూడా ఇప్పుడు యూదుల వలె, దానియేలు వలె వాక్యం కోసం నిలబడే వ్యక్తిని నిజమైన విశ్వాసం అంటారు. కానీ వేషధారి అలా ఉండడు. వేషధారి విశ్వసించిన వాడుగా కనబడతాడు, నమ్మిన వాడుగా కనబడతాడు. కానీ లోపలే ఉంటే చెప్పిన లోకం ఉంటుంది. లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాడు అన్నమాట. అతడు వేషధారి. అలాగే సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళు పాపులు. 3 రకాలైన జనులు ఉన్నారు. ఇప్పుడు కూడా 3 రకాలైనటువంటి జనులు ఉన్నారు. మెస్సీ కాలంలో కూడా 3 రకాలైన జనులు ఉన్నారు. మెస్సీ కాలంలో మనం చూస్తే నిజమైన విశ్వాసులు 12 మంది శిష్యులు. వాళ్ళు నిజంగా మెస్సీ యొక్క వర్తమానమును వాళ్ళు విశ్వసించిన వారు, నిజమైనటువంటి విశ్వాసం. అలాగే భక్తిహీనులు ఉన్నారు, అంటే వేషధారులు అన్నమాట. వాళ్ళు ఆ 70 మంది శిష్యులు. అలాగే యూదులు ఉన్నారు, వాళ్ళు కూడా మనం చూస్తే వాళ్ళు ఏమై ఉన్నారయా అని అంటే వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారంటే పాపులుగా ఉన్నారు. అసలు మెస్సీయే నమ్మడం లేదు. ఇక్కడ విశ్వాసం అంటే ఏం చెప్పండి? నిజమైన విశ్వాసం అంటే మెస్సీని పూర్తిగా నమ్మినవాడు. వేషధారంటే నమ్మినట్టుగా నటిస్తున్నవాడు 70 మంది. పాపులంటే పరిశీలు, సద్దైకయులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఉన్నారే అవిశ్వాసాలు. అసలు నమ్మలేని వాళ్ళు. చాలా నిష్ఠగా కనపడతారు వాళ్ళు, చాలా కరెక్ట్ గా కనపడతారు వాళ్ళు. ధర్మశాస్త్రాలు చాలా కరెక్ట్ గా పాటిస్తారు. చాలా కరెక్ట్. వాళ్ళు చూసినప్పుడు మేము అనుకుంటే చాలా కరెక్ట్ అయ్యింది అనుకుంటాం అనమాట. ఇది అర్థమైందా? చాలా నిష్ఠగా ఉంటారు అనమాట వాళ్ళు. ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ చాలా కరెక్ట్ రా, చిన్న నూనె తేడా ఉన్నా ఊరుకోరా అన్నట్టుకుంటారు అన్నమాట వాళ్ళు. మతం అంటారు అన్నమాట దాన్ని. మతపరమైన వాళ్ళు, మత సంబంధమైన వాడు, వాళ్ళు శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాడు. ఆ విధంగా శరీర ఆచారాలతో కూడినటువంటి వాటిల్లో నిష్ఠగా కనపడుతుంటారు. అర్థమైందా? చాలా కరెక్ట్గా కనపడుతుంటారు. కానీ పాపులే, అవిశ్వాసులే. అందుకని ఏమన్నా సర్ప సంతానమా, రాబో ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, నిజమైన విశ్వాసులు ఇక్కడ చూడండి, నా శరీరం తిని నా రక్తము త్రాగితేనే అన్నప్పుడు ఆ నిజమైన విశ్వాసులు ఏం చేశారంటే దాన్ని పట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నారు? ఏమండి? నమ్మారు దాన్ని. నిజమైన విశ్వాసులు. అదే 70 మంది శిష్యులు ఉన్నారు అనుకోండి, నేనేమైనా నరమాంస భక్షులువా,
మేము ఏమైనా శరీరాన్ని తినేవాళ్ళని, రక్తం తినేవాళ్ళ కనబడుతున్నాము మేము, రక్తం తాగే వాళ్ళ కనబడుతున్నాము మేము. నువ్వు నా శరీరం తింటే నేను రక్తం త్రాగితేనే అని అన్నావు. కాబట్టి నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు తాగుతారు అని అప్పటి వరకు నమ్మిన వాళ్ళే తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు. అలా 70 మంది శిష్యులు ఏమైనారంటే వేషధారులు అయినారు. వాళ్ళు ఏమైనారు? వేషధారులు. అలాగే నిజ విశ్వాసులతో ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మీరు కూడా వెళ్ళబోచున్నారా అన్నప్పుడు నిత్య జీవం మాటలు నీ యొక్క ఉండగా నేను ఎక్కడికి వెళ్ళగలన్నారు. నిత్య జీవము మాటలు నిజ విశ్వాసి నిలబడ్డాడంటే మెస్సీతో నిలబడ్డాడు. అదే వేషధారైనట్లు అప్పటి వరకు 70 మంది సువార్త ప్రకటించారు, వెళ్ళారు, మాకు అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి, సూచకులు ఎలా జరుగుతున్నాయి, ఆ దయ్యాలు ఎలా వదిలిపోతున్నాయి, అలాంటి కార్యాలు జరుగుతున్నాయి, ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి నేను మెస్సీకి చెప్పాం. అదేనా చక్కగా ఆయన సువార్త నమ్మినట్టుగానే, ఆయన నమ్మినట్టుగానే కనబడేవారు. ఏమని? కానీ వాక్య బయలుపాటు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాక్య బయలుపాటు వల్ల అర్థం కాక ఆ వేషధారులు 70 మంది ఏమైపోయినండి తిరుగుబాటు చేసి. అది అవిశ్వాసం అనుకోండి, వాళ్ళు అసలు నమ్మలేదు. పరిశీలు, సద్దుకైలు, ప్రధాన యాజకులు, సర్పసంతానమని ఎవరినైతే అన్నాడు ఆ విశ్వాసులు నమ్మలేదు. కాబట్టి అసలు పూర్తిగా నమ్మనివారు, నమ్మినట్టు నటించేవారు, నిజముగా నమ్మినటువంటి వారు అది నిజమైనటువంటి విశ్వాసం. యశగారు అందుకని ఇప్పుడు ఈ తీర్పు సమయంలో ఈ 2వ రాకడలో కూడా న్యాయమైన తీర్పు సర్వశక్తిమంతుని ఇంటి యొక్క ఆరంభమైందనంటే, ఇక్కడ సర్వశక్తిమంతుని ఇల్లు అంటే ఏ ఇల్లు అనంటే బ్రహ్మాం గారి యొక్క వర్తమానం, అపోస్తుల బోధ, లేకపోతే క్యాన్సర్ గారి యొక్క వర్తమానం. అంటే ఆయన నామం ఆయన ఒక్కడే అని, ఆయన నామములోనే పాప క్షమాపణ ఉంటాడని, ఎవరైతే ఆయన నామంలో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారే సర్వశక్తిమంతుని యొక్క ఇల్లు. ఇప్పుడు సర్వశక్తిమంతుని ఇంటి యొక్క ఆ వర్తమానం నమ్మినటువంటి వారి ఆయన ఇల్లు అన్నారు కనుక ఆ ఇంటి వద్ద నుండి ఇప్పుడు తీర్పు ఆరంభమైంది. లోతు కాలములవనే, లోక కాలములవనే ఆ తీర్పు ఏమైంది చెప్పండి. ఇప్పుడు ముందేనా ఆరంభమైంది తీర్పు అంటే నీతిమంతుల్ని పైకి తీసుకుని వెళ్ళి రక్షించడము, ఆ యొక్క అవిశ్వాసుల్ని లోకాన్ని నాశనం చేయడం. కాబట్టి ఇప్పుడు 2వసారి ఆయన లోతు కాలం ఎలా వచ్చాడో, లోకాలు ఎలా వచ్చాడో ఇప్పుడు కూడా తన ఇంటి వారిని రక్షించుకోవడానికి అంటే తన ఇల్లు అంటే ఎవరంటే ఆయన నామాన్ని ధరించుకుని వారు, ఆయన ఆత్మ కలిగిన వారు, ఆయన వల్ల నీతిమంతులైన వారు, వారిని ఎందుకంటే తమ పాపాలను కడిగి వేసుకొని ఆ రక్తంలో నీతిమంతులైన వారిని విడిపించుడుకు ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులైన వారిని విడిపించుటకు ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు నిజమైన విశ్వాసి ఏం చేస్తాడంటే, నిజమైన విశ్వాసి సర్వశక్తి మంది ఇంటికి సంబంధించినటువంటి నిజమైన విశ్వాసి ఈ యొక్క వర్తమానమును విశ్వసిస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానాన్ని విశ్వసించి పట్టుకుంటాడు. చివరి వరకు కూడా, లోతు సోయరికి వెళ్ళే వరకు కూడా, లోతు సోయరులోకి అడుగు పెట్టే వరకు కూడా దూతలు చెప్పిన దాన్ని నమ్మారు తప్ప ఏమీ వెనకదండి. సోయరికి వెళ్ళే వరకు కూడా అంతం కాబోతుందని నమ్మాడు, దాని మీద మనసు పెట్టుకోలేదు. అదేగా అదే నిజమైనటువంటి విశ్వాసి చివరి నిజమైన విశ్వాసి వర్తమానాన్ని కరెక్ట్ గా నమ్మి ఇదిగో లోకవంతం కాబోతుంది దాని మీద మనసు పెట్టుకోకుండా పూర్తిగా మెస్సి మీద మనసుగా పెట్టుకునేటువంటి వారు ఆ మధ్యాకాశం వైపు ఆయన వైపు తల ఎత్తి ఆ విధంగా ఉండేటువంటి వారు నిజమైన విశ్వాసి
లోతు సోయరు వైపు లేదా పర్వతం వైపు. హల్లెలూయా, హల్లెలూయా. మనసుకు సదుముకోవడం మీద లేదు. అలాగే ఈ దినములో వేషధారి అంటే భక్తిహీనులు ఉన్నారు. ఆ భక్తులు వారు కూడా ఇవే కొచ్చుకు వర్తమానం వింటారు. ఆ వింటూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే లోకం మీద మనసు పోదు వాళ్ళకి, లోక సంబంధం వాటి మీద మనసు పోదు వాళ్ళకి. వాక్యం వింటారు కానీ పైకి ఆయన మీద మనసు పోదు. మధ్యాకాశంలోకి ఎత్తబడాలనేది ఉండదు. అందుకని లోకములు వాటిని ప్రేమిస్తూ ఉంటారు కూడా లోతు భార్య. ఆ లోతు భార్య ఎలాగైతే ఆమెకు సోయరికి రావాలని లేదు, ఆమె అక్కడ ఉండాలని లేదు, అలాగే అదే విధంగా నీవు కూడా ఇక్కడ వాక్యం వింటుంటాడు కానీ వేషధారి వాక్యం వింటూ ఉంటాడు కానీ వాక్యం వింటూ ఉంటుంది కానీ ఆ మనసు మధ్యాకాశం వైపు వెళ్ళదు. అలాగే లోకము నాశనం అవుతుందని నమ్మదు. లోక సంబంధం వాటి మీద మనసు కలిగి కూర్చొని ఉంటుంది. అక్కడ ఉండాలి, ఆలోచన చేసుకో. ఇంటి వాక్యం వెళ్ళి లోకం మీద పెడుతుంది. తలంతా కూడా తన మనసు అంతా కూడా లోకం మీదే ఉంటుంది. లోకమే తిరగడం ప్రార్థన లేదు, ఏమి లేదు. మార్తలాగా నిద్రలేసిన దగ్గర నుండి అది గడవడం అలా ఉండడం, ఇలా ఉండడం. ఇంకా మనసంతా కూడా తిరగడమే, ప్రార్థన చేయడం ఉండదు. వాక్యం మనసు ఆయన మీద పెట్టి ప్రార్థన చేసుకుంటూ లోకం మీద మనసు పోనివ్వకుండా ఆయన మీద ఆకాశం తప్పుతారు. మనసు నుంచి ఏమి ప్రార్థన చేయి, వింటుందంతే, విని వెళ్ళిపోతుంటే తప్ప ఏమి కూడా తన జీవితాన్ని మార్చుకో, తన మనసుని మార్చుకోదు. నమ్మకం ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే మనసు ఉంటుంది. ఈ వర్తమానం దగ్గర రాకముందు ఎలాంటి బుద్ధులు, ఎలాంటి ఆలోచనలతో జీవించేదో, ఎలాంటి చూపులతో, ఎలాంటి మాటలు వింటూ జీవించేదో, ఎలాంటి క్రియలతో జీవించేదో ఇప్పుడు కూడా అదే విధంగా జీవిస్తూ పోతా ఉండదండి. వాక్యుడిని చాలా వాక్యం విన్నట్టు భక్తిగా కనపడటం, పరిచయం చేస్తూ కనపడటం, అన్ని చేస్తున్నట్టు కనబడతా ఉంటారు. హృదయం మనసు మాత్రం లోకమే, హృదయం లోకమే. ఆ 70 మంది కూడా చాలా భక్తి పరులా కనబడ్డారు. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళ కనబడ్డారు. వాళ్ళు కూడా చాలా నమ్మకమైన వాళ్ళు కనబడ్డారు. వాళ్ళు కూడా లేదు, నిలబడలేదు. వాక్యం మీద ఏమి చెప్పండి, బయలుపాటు మీద వాళ్ళు పట్టుకోలేకపోయారు, బయలుపాటు మీద విశ్వసించలేకపోయారు, బయలుపాటు మీకు లోపడలేకపోయారు. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. వింటారు కానీ లోబడి జీవించరు. వాళ్ళే ఈనాడు ఈ వర్తమానము ఈ వర్తమానమును నమ్మి నటించినట్టుగా ఉండేటువంటి వారు ప్రమాదంలో పడతారు. వారు లోత భార్య లాంటి వారు. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నావు, ఆలోచన చేయి. భక్తి జరిగిన వధువు ఉంది, భక్తి హీనురాలైన వధువు కూడా ఉంది. ఆమె ఏం చేసి చెప్పండి, ఆమె విడిచిపెట్టబడుతుంది. ఆమె ఏమవుతుంది చెప్పండి, విడిచిపెట్టబడుతుంది. లోకముతో పాటు ఆమె కూడా శ్రమల్లో పడిపోతుంది, లోకముతో పాటు ప్రమాదంలో పడిపోతుంది అనమాట. లోతు భార్య చూడండి, సొదము నుండి బయటకు వచ్చిందే కానీ సోదరులు చూడలేదు, ఏమి చూడలేదు. ఈమె కూడా అంతే. ఎక్కువ చుక్క వర్తమానం ఉందామె. సొదమ బొమ్మర పట్టణాలు కాలిపోతూనే మాట్లాడి ఉంది, తెలుసు ఆమెకి, కానీ నమ్మలా. మనసు దాని మీద పోలా, లోకం మీద నుండి మనసు తెలియపోవాలి ఆమెకి. వాటి మీద వీడి మీద మనసు లాగుతూ ఉండాలి ఆమెకి. ఈనాడు కూడా మీరు కూడా లోకం భార్యని అర్థం కాబోతుంది నమ్ముతూ కూడా మీ మనసు లోకం మీద ఇంకా లాగుతూ పీకుతూ ఏదైనా కనపడితే మనసు దాని మీద పోతుంది అనుకోండి, లాగుతూ ఉందనుకోండి, ఇంకా అదే ఆలోచనకు వస్తూ ఉందనుకోండి. లోకమే మీకు వాక్యం గుర్తుకు రాకుండా మీకు లోకమే 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 వాళ్ళ తప్పులో వీళ్ళు తప్పులో, ఆ బ్రదర్ లాంటి వాడు, సిస్టర్ లాంటి వాడు వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. నీకు అయ్యే నీకు ఎప్పుడు కూడా పెట్టుకొని కాబట్టి జరగలాగా జరగేం చేత చెప్పండి, అవుతుంది. అది జరగలాంటి విశ్వాసులు ఉంటారు.
ఆళ్ళని పట్టుకుని జలలాగా తయారైపోతారు, పట్టేసుకుంటారు అంతే. ఆ జలం ఏం చేస్తారంటే రక్తం లాగేస్తుంది అనమాట, లాగేస్తుంది. అది వదలదు, అంత తేలిక లోపల అవసరమైతే గేదెలుండి చెరువులో వెళ్ళినప్పుడు ఆ చెరువులో జలగలుండి ఆ జలగలు ఏం చేశానండి, ఆ గేదెలు పట్టుకుని తగులుకునే, నల్లగా తగులుకునే అనమాట. ఆ రక్తం తాగిన చిన్నప్పుడు ఫస్ట్లో చిన్నవి ఉంటాయి, ఆ రక్తం తాగిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి, బాగా సాగిపోయి ఏడాడుతూ ఉంటాయి. అవసరమైతే లోపల కూడా శరీరంలోకి వెళ్ళిపోతాయి అనమాట. అలాగే జలగల్లాగా ఏదో పట్టుకుని లోకాన్ని పట్టుకుని, లోక విచారాలు పట్టుకుని, ఆడ తప్పులు పట్టుకుని, ఇళ్ళ తప్పులు పట్టుకుని బాధపడుతూ ఏం చేస్తా ఉంటారు చెప్పండి. వాళ్ళ ప్రార్థన ఉండదు, ఏముండదు, వాళ్ళ జీవితం సహనం ఉండదు. ప్రార్థన లేదంటే వాళ్ళకి, సహనం లేదంటే మాత్రం ప్రార్థన లేనట్టు వాళ్ళ జీవితంలో. చిన్నదాన్ని కూడా పెద్దాన్ని కూడా కోపంతో వేగిపోతున్నాడు అనుకోండి, ఆత్మ తీవ్రత కాదు, అది సహనం లేక ప్రార్థన లేని జీవితం. అది ప్రార్థన లేని వారికి దేనికి శాంతం ఉండదు, సహనం ఉండదు. ఇది అర్థమైందా? కాబట్టి ఈ విధంగా పైకి భక్తి పరుల్లో కనబడతారు, కానీ లోకాన్ని జలగలా పట్టుకొని ఉంటారు. వాళ్ళని జలగలా పట్టుకుని వాళ్ళని తప్పులు హృదయంలో పెట్టుకుని మెస్సయ్య వాక్యం వాళ్ళ హృదయంలో ఉండదు, మెస్సయ్య వాక్యం జ్ఞాపకం రాదు, ఏమి జ్ఞాపకం రాదు. ఆ బ్రదరో సిస్టరో వాళ్ళ తప్పులో వీళ్ళ తప్పులో జ్ఞాపకం వచ్చేస్తా ఉంటాయి. అయ్యే ధ్యానించుకుంటూ కూర్చుంటారు, అయ్యే తలంచుకుంటూ కూర్చుంటారు. వాక్యం ఏముండదు అలాంటి వాళ్ళు. ఇల్లు వేషధారులు అన్నమాట. వేషధారు ఏం చేస్తాడు చెప్పండి, ఆ విధమైన పరిస్థితిలో ఉంటాడు. అందువల్ల వేషధారి వినబడతాడు. అందుకని లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకుని, లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకుని, లోతుని జ్ఞాపకం చేసుకుని చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆమె పరిస్థితి ఏమైందో చూడాలి. నెలకతోటి లోకాన్ని ప్రేమిస్తే ఆమె పరిస్థితి ఏమైందో నువ్వు కూడా నెలకతోటి చూస్తే నీ పరిస్థితి కూడా అయ్యే అవుతుందని చెప్పలేదు. అందువల్ల ఆమె పైకి శరీరం ఏమో భక్తిలో కనపడతా ఉంది, కానీ భక్తి పరురాలా కనపడుతుంది, కానీ హృదయంలో లోకం ఉంది. అదేగా పైకి మాత్రం భక్తి పరురాలాగా కనబడతా ఉంది. చాలా భక్తి పరురాలా, ఇతడు చాలా భక్తి పరురా, కానీ హృదయంలో పోలేదు. లోకం పోలా, చెడుతరం పోలా, పాపం పోలా, ఏమి పోలా, లోతు అది వేషధారి. ఇలాంటి వాళ్ళు కూడా వేపించక వర్తమాన నమ్మిన వారు బ్రహ్మాంగారి సంఘాలు మనం తీసినట్టు వేషధారులు ఉన్నారు. ఈ బ్రహ్మాంగారి సంఘాలు బ్రహ్మాంగారి వర్తమానం నమ్మి నిజమైన విశ్వాసులు కనబడుతున్నారు. ఈ వర్తమానం దగ్గరకు వచ్చారు నిజమైన విశ్వాస ఎవరు, వేషధారు ఎవరో బయలుపడుతున్నారు. నిజమైన విశ్వాసి వర్తమానాన్ని పట్టుకుంటారు. వేషధారులైన వారు ఈ బయలుపాటు అర్థం కాక, ఈ మూడవ తీర్పు అర్థం కాక, న్యాయమైన తీర్పు అర్థం కాక, 10వ వారంలో 2వ రాకలు జరిగిపోయిందని, అప్పుడే రాకలు జరిగిపోయిందని క్రీస్తుని తిరస్కరిస్తారు. ఈ వర్తమానాన్ని, ఈ గుంపు వీళ్ళు వేషధారులు అయినారు. వీళ్ళు లోతు భార్య లాంటి వారు, వీళ్ళు వేషధారులు అయినారు. నువ్వు కూడా అలాగే, నువ్వు కూడా నేనేమి కాలేదు వాళ్ళు బోధలేనప్పుడు నీ బోధ నమ్ముతున్నారు కదా, నమ్మొచ్చు. దూత భార్య కూడా దూతలు చెప్పి నమ్మింది వచ్చింది కొందరు. వాళ్ళు కూడా బ్రహ్మంగారి వర్తమానం నమ్మిన వాళ్ళే, కానీ ఆ 70 మంది శిష్యుల వల్లే వాళ్ళకి ఎలాగ అర్థం కాలేదో ఈనాడు ఈ వాక్యం బయలుపడడం వాళ్ళకి అర్థం కాలేదు. నువ్వు కూడా నీకు వాక్యం అర్థం ఉండొచ్చు, కానీ నువ్వు కూడా నటిస్తూ ఉండవచ్చు. లోతు భార్యకి అర్థమైంది నటిస్తూ. కాబట్టి బ్రహ్మంగారి సంఘాల్లో వేషధారులు ఉన్నారు. ఆ వేషధారులు ఎవరో ఇప్పుడు బయలుపరచబడుతున్నారు. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడనండి, బయలుపాటుని విశ్వసిస్తాడు. ఈ బయలుపరచబడిన వర్తమానాన్ని అతను విశ్వసించి దీని ప్రకారం నడిచేవాడి నిజమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. వేషధారుడి మధ్యలోనే నిరాకరించేస్తాడు, ధృవీకరిస్తాడు, త్రోసివేస్తాడు, వాయిని మెస్సీని నిరాకరిస్తాడు. మోసే కాలంలో కూడా నిజమైన విశ్వాసులు ఉన్నారు, నిజమైన విశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, పాపులు కూడా ఉన్నారు. నిజమైన విశ్వాసులు
ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి నిజమైన విశ్వాసులు అంటే యెహోషువ కాలేబులు మోషే, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వాళ్ళు విశ్వసించారని వాక్యం చెప్పింది. ఆయన ఎక్కడా కూడా మోషే విషయంలో కానీ అభ్యంతరపడలేదు. మోషే విషయంలో తప్పులు పెట్టుకొని నేను అలా అనుకున్నా ఇలా అనుకుని క్షమించడం మోషే ఎప్పుడు అన్నారు వాళ్ళు. ఇలా అలాగా ఈ పాస్టర్ అంటే ఇంతే అని ఏదో ఒకటి తప్పు పెట్టుకొని మోషే దగ్గర రాకపోవడమో ప్రార్థన మానేయడమో అలాంటివి ఏం చేయలేదు వాళ్ళు. ఎప్పుడు పూర్తిగా నమ్మినటువంటి వారు యెహోషువ కాలేబులు ఉన్నారు. ఐగుప్తులో అద్భుతాలు సూచకలు మాత్కార్యాలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా బయటకు వచ్చారు, నమ్మారు వాళ్ళు, బయటకు వచ్చారు. వాళ్ళు నిజమైన విశ్వాసులు. వాళ్ళు నిజమైన విశ్వాసులు కొద్దిమంది ఉంటారు, వేషధారులు ఉన్నారు. వాళ్ళు ఆ వేషధారులు ఏం చేశారంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి మరలా పరో హృదయము మరలా ఏమైపోయింది చెప్పండి. అప్పటి వరకు మీరు వెళ్ళండి అని చెప్పినటువంటి మీ సర్వశక్తి మధ్య మీరు ఆరాధించుకోండి అని చెప్పినటువంటి ఆ యొక్క పరో హృదయం మరలా ఏమైపోయిందంటే ఇజ్రాయేల్ మరలా వెనక్కి తెచ్చుకోవాలనే మనసు కలిగింది అతను. అయ్యో మనం అనవసరంగా వాళ్ళని వెళ్ళనిస్తానే, వాళ్ళని తీసుకొచ్చుకోవాలనే మనసు అతనికి కలిగినప్పుడు మరలా అతని సైన్యం తీసుకుని ఇజ్రాయేల్ మరలా వెనక్కి మరలించడం కోసం, మరలా ఐగుప్తుకి తీసుకుని వెళ్ళడం కోసం మరలా వస్తూ ఉన్నాడు. అప్పుడు వస్తూ ఉన్నప్పుడు పిల్లారా వేషధారులు ఎవరో బయటపడ్డారు. వేషధారులు ఎవరో లెగిసిపోయారు. ఇంకా అవకాశం దొరికింది వాళ్ళకి, ఛాన్స్ దొరికింది వాళ్ళకి. ఎప్పుడు ఏం దొరుకుతుందా, ఏ తప్పు దొరుకుతుందా కనిపెట్టుకొని ఉండేవాళ్ళు కూడా వేషధారులు అంటే. ఎవరిలో ఏ తప్పు దొరుకుతుందా, తప్పులు బట్టే ఆత్మ కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళు, తప్పులు బట్టే మనసు కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళు. వెంటనే వాళ్ళు ఏమైపోయారండి, లేచిపోయారు. ఏమైపోయారు చెప్పండి, లేచిపోయారు. వాళ్ళు ఏమన్నారు చెప్పండి, ఏమన్నారు? మోసే ఐగుప్తుల సమాధుల్లోనా ఇదిగో మనం ఐగుప్తుకు వెళ్ళిపోతున్నా ఉన్నాం, మరి మనము పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోతున్నానన్నా, నన్ను విడిపించడానికి మరి మోషే నన్ను పంపించాడు అని చెప్పావు మోషే. మరి ఎక్కడ విడిపించాడు ఆయన? నువ్వు చెప్పావు కాబట్టి మరి విడిపిస్తే మరి ఐగుప్తు సైడ్ మళ్ళీ వచ్చేస్తున్నారేంటి? అది నువ్వు అబద్ధం చెప్పావు మాకు, ఇప్పుడు దొరికిపోయావు మాకు. నాకు మమ్మల్ని సరస్వతిమంతుడు విడిపించుడుకు నడిపించుడుకు సరస్వతి దిగొచ్చాడు, అది సూచనలు ఇచ్చాడు అని చెప్పావే. మరి ఐగుప్తు నుండి విడుదల కలిగిందని చెప్పావు కదా, మరి ఏది వచ్చేస్తున్నారాలు? మోసం ఇది, అన్యాయం ఇది. మోసం చేస్తాడు, నమ్మకండి. జనాన్ని కూడగట్టుకుంటాడు సాతాన్ని ఎప్పుడు కూడా. వాడికి ఆ బలం కావాలి, అడిగి వాళ్ళందరూ కూడా. అప్పుడు మోషే ఏం చేశాడు చెప్పండి? ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు. ఆయన మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అవును, అందుకే దాతర మిరములను కోరహులు ఉన్నారనుకున్నాం. అవును, అని చెప్పేది కరెక్టే. మోషే నువ్వే మోసం చేశావు అన్నారు అందరూ కూడా. మోషే నువ్వే మోసం చేశావు, ఐగుప్తు నుండి మరి మనకు విడుదల కలిగిద్దని చెప్పి ఏది విడుదలేదే వచ్చేసారు మళ్ళీ వాళ్ళు. పరవాలేదు మరలా మారిపోయింది, వచ్చేసరి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపేస్తారు. మోషే నువ్వు మోసగాడమయ్యా, ఇగో దాతాలు మీరు కోరహలు చెప్తున్నారే, వాళ్ళు చెప్పేది నిజమే అని ఆడవైపు చేరిపోయారు. మీకు అర్థమైందా? సర్వశక్తిమంతుడు చేయే కార్యాల కోసం నిరీక్షించే గుంపు కాదు ఇది. అందుకని వాళ్ళు ఎవరంటే వేషధారులు. వాళ్ళు ఎవరైనా చెప్పండి, వేషధారులు. అనుకుని ఎర్ర సముద్రం నాశనం చేయొచ్చు కదా అనుకోవచ్చు.
నాశనం చేయలేదు. కారణం ఎందుకండి? ధర్మశాస్త్రం అని చెప్పిన తర్వాతే తప్ప ధర్మశాస్త్రం చెప్పకుండా, చట్టం చెప్పకుండా ఆయన నాశనం చేసేవాడు కాదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీరు ఊరకు నిలిచి చూడండి, ఆయన కనికరము కలిగిన వాడు కనుక మీరు ఊరకు నిలిచి చూడండి, యావే కరుణే రక్షణ మీరు చూస్తారు అని చెప్పినప్పుడు అప్పటి వరకు వాళ్ళకు ముందు నడిచింది ఆ మేఘము, ఆ తోత ఇజ్రాయేలు ఐగుప్తునికి నడుమ ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 3 రకాలైన వాళ్ళు ఉన్నారు. నిజ విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఐగుప్తులో ఎలా నమ్మారో మోషేని, మరలా ఐగుప్తు నుండి మరలా పూర్వం వాళ్ళు వచ్చి ఇజ్రాయేల్ పట్టుకుపోవడానికి వచ్చినప్పుడు కూడా అదే విధంగా మోషేని నమ్మారు. సందేహించరా, ఏమి అనుమానించలేదు, అంతగా నమ్మారు అన్నమాట మోషేని. అలాగే వేషధారులు ఉన్నారు, నిజ విశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. వాళ్ళు ప్రతిదాన్ని కూడా సందేహిస్తూ ఉండేవారు, ప్రతిదాన్ని కూడా సలుగుతూ గెలుగుతూ ఉండేవారు. మోషే మీద మమ్మల్ని ఐగుప్తు తీసుకొచ్చాడు, ఈయన మోషే బాగుండేది, అసలు నాకు నచ్చట్లేదు మోషేకి, మా ఇష్టం ప్రకారం మోసే ఉండలేదు, మా తలంపులకు సరిపోయి. ఎందుకంటే వీళ్ళు మోసే కంటే నీతిమంతులు అనుకునేవారు. తప్పుడు పెట్టేవాళ్ళు ఎప్పుడే అనుకుంటారంటే అందరికంటే మేము నీతిమంతులు అనుకునే వాళ్ళే తప్పులు పడతా ఉంటారు. పరిశీలి సద్విక లాగా తప్పులు పెట్టారు. మేము అబ్రాహాము సంతానము, నువ్వు నీతిమంతులు, ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇలా తప్పులు బట్టి ఆత్మ కలిగి ఉంటారన్నమాట. వాళ్ళ ఆత్మ పనిచేస్తుంటుంది, ఎప్పుడు కూడా అదే ధ్యాసలో ఉంటారన్నమాట. ఆ పరిశుద్ధాత్మ కాదు అది, అదొక ఆత్మ. వాళ్ళలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నట్టు అనిపిస్తాయి, కానీ చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క వాళ్ళందరూ కూడా లెగిసిపోయి తప్పు దొరికిందని లెగిసిపోయి చెరబడిపోయి చేసిన వారిని ఆయన ఏం చేశాడండి? కనికరం కలిగిన వాడే వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఎర్ర సముద్రము దాటించాడు. అందుకనే సంఘములో ఐగుప్తు నుండి వెళుతూ ఉన్నప్పుడు నిజ విశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. కానీ ఇక్కడ పాపులు అనబడిన వారు ఎవరంటే ఐగుప్తు సైన్యం. పాపులు అనబడిన వారు ఎవరు చెప్పండి? ఐగుప్తు సైన్యము. 3 రకాలైన వాళ్ళు ఉన్నారు. ఒక రకమేమో ఎన్ని వచ్చినా ఎవరు ఏం చెప్పినా కానీ మోషే ఏమాత్రం కూడా మోషే గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెడుగా చెప్పినప్పటికీ కూడా, విరోధంగా చెప్పినప్పటికీ కూడా నమ్మనటువంటి వారు నిజమైన విశ్వాసం, ప్రవక్తలు నమ్మిన వారు నిజమైన విశ్వాసం. మిగతా వారు ఎవరికి అన్నింటిలో ఎవరొకరు లేచిపోయి సంఘ పెద్దలుగా ఎవరొకరు లేకపోతే దాతారందరం కోరహం లాంటి వాళ్ళు లేచిపోయి ఇదిగో మోషే చెప్పింది అబద్ధం, చూడు ఐగుప్తు సైన్యం మరలా వచ్చేస్తుందా మనం తీసుకెళ్ళడానికి. ఐగుప్తులోనంటే పోయేది, మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు మోషేని. ఎవరైతే సడిగారో గుడిగారో నమ్మలేదు వాడు వేషధారులు అనమాట. 3వ రకాలే భక్తులు. 3వ రకం ఎవరైనా ఐగుప్తు సైన్యము పాపులై ఉన్నారు. అందుకని నిజమైన విశ్వాసి, వేషధారులు, అలాగే పాపులు. అందుకనే చూడండి, ఈ వేషధారులు ఐగుప్తు మీద వాళ్ళకి మనసు పోలే. చూడండి, మీరు బైబిల్లో మీరు చూస్తే మాకవే జ్ఞాపకం వస్తూనే అంటున్నారు. వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయంటే అస్తమానం మోషే చెప్పిన వర్తమానం జ్ఞాపకం రావట్లా. యెహోషువ కాలేబునికి మోషే చెప్పిన వర్తమానమే, పాలు తేనెలు పంపించి దేశమే జ్ఞాపకం వస్తా ఉంది. యెహోషువ కాలేబునికి వాళ్ళకి అది గుర్తుకొస్తా ఉంది. కానీ ఈ యొక్క మిగతా వారికి ఏం గుర్తుకొస్తుందంటే ఐగుప్తు వేషధారులకి ఐగుప్తు గుర్తుకొస్తుంది. అందుకని మోషేతో పాటు వస్తున్నారు. మోషేతో పాటు ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ధర్మశాస్త్రం ఏంటున్నారు, అలా చేస్తున్నారు, ఇలా నడుస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. చక్కగా ఇజ్రాయేలులాగే కనబడుతున్నారు, విశ్వాసులాగే కనబడుతున్నారు. కానీ నటిస్తూ విశ్వాసులు, వేషధారులు వాళ్ళు. అందుకని వాళ్ళలో ఐగుప్తు పోరా. అందుకని వాళ్ళు అన్నారు, మాకు ఐగుప్తు మాంసం గుర్తుకొస్తుంది, అక్కడ ఉన్నటువంటి బంగాళదుంపలు గుర్తుకొస్తున్నాయి, లేకపోతే అక్కడ ఉన్న దోసకాయలు మాకు గుర్తుకొస్తున్నాయి, మాకు అవి గుర్తుకొస్తున్నాయి, ఇవి గుర్తుకొస్తున్నాయి, అవి లేవు ఇవి లేవు. వాడి గురించి బాధపడుతున్నారు.
వాటి గురించి విచారిస్తున్నారు. పైకేమో మోషతో వస్తున్నారు. అందుకని ఆ వేషధారులు ఏమైపోయినట్టు మొత్తం నాశనం చేయబడ్డారు. హల్లెలూయా. గమనించండి, 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. అందుకని కార్యారంభము కంటే కార్యాంతము మేలు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభంలో చాలా విశ్వాసము వెళ్ళి వారు కనబడ్డారు. కార్యారంభంలో కార్యాంతము దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసము కొద్ది మందిలోనే కనబడింది. వాళ్ళు యెహోషువ కాలేబులు. అందుకనే బైబిల్లో పిల్లల నాశనానికి ముందు కొద్ది మందే విశ్వసిస్తారు. కొద్ది మంది నిజమైన వర్తమానాన్ని విశ్వసిస్తున్నారంటే ఓ నాశనం దగ్గరకు వచ్చిందని, ఆయన రాజ్యం భూమి మీదకి రాబోతుందని అర్థం. అబద్ధబోధన అనేక మంది నమ్ముతారు. అందుకని మెస్సయ్య అన్నాడు, ఓ కొద్ది మంది రక్షించబడేదన్నాడు. కొద్ది మంది రక్షించబడతారు తప్ప అందరూ కూడా రక్షించబడరు అని చెప్పారు. అందుకని అనేక మంది నమ్మినప్పుడు రాకడ జరగలేదు. ఎఫెసు సంఘ కాలము, మెస్సయ్య తర్వాత ఎఫెసు సంఘ కాలము, అపోస్తలుల కాలంలో చాలా మంది నమ్మిన వారు ఉన్నారు. 3,000 మంది బాప్తిజం పొందారు. కానీ ఆ సమయంలో రాకడ జరగలేదు. కానీ లౌకిక సంకాలం వచ్చేటప్పటికి అసలు సత్యములను పూర్తిగా చెల్లిపోయే సంఘాలండి. అసలు కొద్ది మంది 7వ దూత వర్తమానం విశ్వసించిన వారు, నిజంగా దాని ప్రకారం నడిచేవాడు. రెండంగా వర్తమానం దుర్బల సంఘాలు చాలా ఉన్నాయి, కానీ నిజమైనది కొద్దిగా ఉంది. అదే బ్రహ్మం గారు వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం ఇన్ని వారు కూడా కొద్దిగా. ఎందుకంటే బ్రహ్మం గారి వర్తమానం అని జాన్సన్ గారి వర్తమానం ఒకటే. అపోస్తలులు పౌలు బోధించిన వర్తమానం అని ఎవరి వర్తమానం అయినా ఒకటే. ఇది నమ్మావు అని అంటే అపోస్తలులు నమ్మావు అంటే నేను బ్రహ్మం గారి వర్తమానం నమ్మినట్టు జాన్సన్ గారి వర్తమానం. వాళ్ళు మన మధ్య లేకపోయినా వాళ్ళ వర్తమానాన్ని వాళ్ళు నేర్పినప్పుడు అనొచ్చును. వాళ్ళు లేకపోయినా వాళ్ళ వర్తమానం నమ్మేవు కాబట్టి, అంటే అపోస్తలుల బోధ నమ్మేవు కాబట్టి వాళ్ళ వర్తమానాన్ని నువ్వు నమ్మినట్టే. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఆ యొక్క మోసే కాలమును ఏ విధంగా అయితే పాపులు ఉన్నారు, తెల్లవారుజాము దగ్గరికి వచ్చేటప్పటికి వేషధారులు ఉన్నారు, నిజ విశ్వాసులు ఉన్నారు. అయితే ఆ యొక్క వేషధారులు చూడండి, కానాను మార్గంలో అంటే అరణ్య మార్గంలో వాళ్ళు ఏమైపోయారంటే తిరుగుబడ్డారు వేషధారులు. వాళ్ళు అందుకని కార్యారంభంలో ఉన్నారు, కానీ కార్యాంతం దగ్గరికి వచ్చే వాళ్ళ జీవితాలు బాగులేవు. చాలా మంది కార్యారంభంలో చాలా భక్తి పరులుగా, వాక్యాన్ని వదలని వారుగా, కార్యారంభంలో ప్రార్థన విడిచిపెట్టిన వారుగా, కార్యారంభంలో ఉంటారు. మాకు ఆయనే కావాలి, ఆయన తప్ప మాకు ఏం వద్దని అంటారు. కార్యారంభంలో మా జీవితం అంతా మేము కలిగిన డబ్బు కానీ, మేము కలిగిన సమయం కానీ, ఇంక ఏదైనా ఆయన కోసమే అంటారు. కార్యారంభంలో కార్యాంతం దగ్గరకు వచ్చేటప్పటికి సరిగా ఉండరు. అందుకని చాలా మంది జీవితాలు ముగింపులు బాగు, ఆరంభంలో చాలా బాగుంటాయి. సౌలు జీవితం ఆరంభంలో చాలా బాగుంటుంది, కానీ ముగింపులో బాగు. ఆరంభంలో చాలా బాగుంటుంది. మొదటి ఆదాము ఆరంభంలో చాలా బాగుంటుంది, ముగింపులో ఎలా ఉంది చెప్పండి. తన భార్యకి లోబడిపోయి, తన భార్య ఏం చెప్తే ఎవరి మీద పితృలు చెప్పినా ఏం చెప్పినా నమ్మేవాడుగా మారిపోయి, ఇంకా ఆవిడ ఏం చెప్తే దాన్ని చేస్తూ బొరువుతో గంగేతులాగా నమ్మినట్టు ఏం చేయాలి చెప్పండి. అప్పుడప్పుడు అన్ని యొక్క పండుగలు తీసుకొస్తారు, దాన్ని వస్తాయి, ఆ ఇంటి ముందు నిలబెడతారు. దాన్ని నిలబెడితే అమ్మగారికి ఐదుగారికి నమస్కారం చెప్పు అంటే కాలు ఎత్తేస్తుంది. వాళ్ళు పాడే పంటలు బాగుండాలని, వాళ్ళు మనకు చక్కగా అవన్నీ చేయాలని అంటే దానికి తెలియదు. నువ్వు అంతే, నీకు కూడా తెలియకుండా అని ఆమెను చెప్తుంటావు. వృద్ధంలో రావాలి, అని ఆమెను చెప్పమంటే చెప్తుంటారు, గట్టిగా ఉండేది అడుగుతుంటాను. దానికి దగ్గరెత్తుకు నీకు తేడాలి. అసలు నిజంగా నేను తీవ్రమనుకోండి, ఆ మాటకి రాగానే ఆత్మ తీవ్రత వస్తాం. తీవ్రత వచ్చి ఆ మాట విధంగా అడిగామని కంటే స్వరం చెప్తాం అన్నమాట. నువ్వు గంగిరెద్దులో ఉన్నావు కాబట్టి చల్లగా వద్దమ్మా,
స్వరవెత్తి చెప్పండి అమ్మా అనగానే అలాగే అరే అల్లెక్సిపోతా ఉన్నాడు. బంధులేదు అది, దానికి అలా నేర్పాడు. అది నువ్వు కూడా ఇక్కడ అంతే ఈయన వేస్తున్నారంటే హృదయంలో ఉండి వచ్చేది, హృదయంలో ఆ మాటను బట్టి కదిలించబడే వచ్చేటువంటి ఆ కాలం లేని ఆ స్థితులు, ఆ స్తోత్రాలు, ఆమె స్వరము ఆయన ఇష్టమైనవి. వాళ్ళ ఆయన సన్నిధి కలిసి చెప్పు, గట్టిగా చెప్పమ్మా అనగానే అరే అన్నించేది అనడం. ఎందుకంటే గంగిరెద్దుకి అయిపోయి వీళ్ళని తీసుకెళ్ళాలి, గంగిరెద్దులాగా ఆడిస్తారు చక్కగా. అందుకని ఇక్కడ కొంచెం చల్లగా చప్పగా కూర్చొని అల్లెలుయా అనగానే లేచిపోయారు. చేస్తారు చూసారా, చెప్పినప్పుడు చేసే బాపతిది హృదయంలో నుండి చెప్పకుండానే రావాలి. అల్లెలుయా నేను వేషధారులండి. అక్కడ కూడా వాళ్ళు కూడా అంతే, ఆ ఇజ్రాయేల్ కూడా అలాగే వేషధారులుగా ఉన్నారు. పైకి వస్తున్నారు కానీ హృదయంలో చింత, త్రాగుట ఇవన్నీ వాళ్ళలో ఐగుప్తు సంబంధమైంది. పోల వాళ్ళు ఐగుప్తు ఆశలు, ఐగుప్తు యొక్క విచారాలు ఏమి పోల. అందుకని వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, నశించిపోయారు. వాళ్ళు వేషధారులు, వాళ్ళు నిజ విశ్వాస యొక్క మనసు ఆనాడులో ఉంది. వేషధారి మోషేతో పాటు వస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం వింటూ ఉన్నారు. ఎక్కడికి ఏది చేయమంటే అది చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ హృదయం మాత్రం ఐగుప్తు మీద ఉంది. నువ్వు కూడా అంతే, ఏం చేయమంటే చేస్తున్నావు, వస్తున్నావు, వెళుతున్నావు, చేస్తున్నావు. కానీ హృదయం ఐగుప్తు మీద, లోకం మీద ఉందంటే నువ్వు వేస్తున్నాడే. నిజమైన విశ్వాస అలా కాదు. నిజమైన విశ్వాసి ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యమునకు భయపడి ఆ హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం నడుస్తూ ఉంటాడు. వాళ్ళు నిజమైన విశ్వాసి. అందుకని నిజమైన విశ్వాసకు రక్షించబడతాడు, వేషధారి విడవబడతాడు. లోకం అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు పాపులు శిక్షించబడతారు. ఈ వేషధారులు కూడా పాపులతో పాటు శిక్షించబడతారు. కానీ ఎందుకంటే ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రం ఎలాగైతే శిక్షించబడిందో అలాగే వేషధారులు కూడా అరణ్య మార్గంలో నశించిపోయారు. ఎందుకంటే వాళ్ళు మోషేతో పాటు వస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం లోకాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు, ఐగుప్తుని ప్రేమిస్తూనే ఉన్నారు. ఈనాడు లోకంలో ఉన్న వాటిని ఎలా ప్రేమిస్తున్నారో మనుషులు, క్రైస్తవులు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు వాళ్ళు కూడా ఎలాగ ప్రేమిస్తూ ఉన్నారు. పైకి రావడం మాత్రం వస్తున్నారు, చేస్తున్నారు. నువ్వు కూడా అంతే. ఆ విధమైన వేషధారిగా ఉన్నట్లయితే ఆ ఐగుప్తు సైన్యానికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో, ఐగుప్తు ఆ యొక్క ఇజ్రాయేల్ ఏ విధమైన ప్రమాదంలో పడ్డారో వేషధారిగా ఉన్న నీవు కూడా ప్రమాదంలో పడిపోతావు. నిజమైన విశ్వాసే తెల్లవారుజామున. అందుకని సువార్త తీర్పు అనేటువంటిది ఎక్కడ ఆరంభం చెప్పండి. దానికి ఒక ఆరంభం ఉందా? తర్వాత వర్తమానం దాని గురించి చెప్తాను. ఆయన కాబట్టి పిల్లలని మీరు ఆలోచన చేయండి. మనం ముగింపులో చివరి సమయంలో మనం ఉన్నాం కాబట్టి నిజమైన విశ్వాసంలో వేషధారిలో ఆలోచన చేసుకో. ఈ తెల్లవారుజాము నిజమైన విశ్వాసి ఎత్తబడతాడు. ఈ తీర్పు సమయంలో నిజమైన విశ్వాసి ఎత్తబడతాడు. అది పిల్లారా వేషధారి ఏమవుతాడనంటే విడిచిపెట్టబడతాడు. వేషధారిగా ఉండాలేమో. ఇశ్రాయేలు చూడండి, ఇశ్రాయేలునే అబ్రాహాము సంతానమే. వాళ్ళు కూడా సముద్రములో ఆ మేఘములో ఎరసలు బాప్తిజం పొందారు. వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు నశించిపోయారు. కారణం ఏంటి? మనస్సు ఐగుప్తు మీద ఉంది వాళ్ళకి. అలాగే దీన్ని కూడా ఆలోచన చేయి. వస్తున్నావు, వెళుతున్నావు, వింటున్నావు, వెళుతున్నావు, ఏదో ప్రార్థన చేసి నటిస్తున్నావు, ఆడపిల్లలకి చేసిన నటిస్తున్నావు నువ్వు. కానీ హృదయం లోకం మీదే ఉంది నీకు. ఐగుప్తులకి ఎలా, ఇజ్రాయల్కి ఎలా చెప్పండి. నామలో బాప్తిజం పొందావు ఏమండి? అందువల్ల ఆయన హృదయాన్ని చూసి పాదానికి చేర్చాడు. వాళ్ళు రావడం వెళ్ళడం ఆయన చూసి చేర్చరా. అదైనా వాళ్ళ హృదయములు కానాలుందా లేదా? బైబిల్ ఏం చెప్పింది? ఏ దేశములకు మనం వెళుచున్నామో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే ఎడలా
ఏ దేశానికి యెహోషువ కాలేబులు వెళ్తున్నారు, ఆ దేశాన్ని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకొని వెళ్తున్నారు. నీవు కూడా నీతి, ఆ సమాధానం, ఆ పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ఆ రాజ్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఆ కానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ తలంపులు తప్ప ఐగుప్తే జ్ఞాపకం వస్తుంది. ఐగుప్తుని సంబంధమైనటువంటి జ్ఞాపకం వస్తున్నాయి వాళ్ళకి. కానాను జ్ఞాపకం రావడం లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం మనం చదువు. వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే గల మళ్ళా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మనం ఆ దేశం నుండి వచ్చామంటే బైబిల్ చెప్తుంది మనం పైనుండి పుట్టిన వారమని, ఆ దేశం నుండి వచ్చిన వారమని వాక్యం చెప్తూ ఉన్నది కనుక ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకునే ఆ దేశానికి వెళ్తాం. ఆ దేశపు వర్తమానాన్ని, ఆ దేశపు వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకున్నట్లయితే నువ్వు ఆ దేశ ప్రకారం నడిచి ఆ దేశానికి. ఎందుకని యెహోషువ కాలేబులు ఆ విధంగా వెళ్ళారు. ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకునేవారు, కానానుని జ్ఞాపకం ఉంచుకునేవారు వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు, వెళుతున్నారు, చేస్తున్నారు. కానీ వాళ్ళ హృదయంతో కూడా ఐగుప్తు ఉంది. ఐగుప్తులేవే జ్ఞాపకం వస్తున్నాయి, లోక సంబంధమైనవే జ్ఞాపకం వస్తున్నాయి, అవే గుర్తుకు వస్తున్నాయి. బండి మీద వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పనులు చేస్తున్నా, ఆ పనులు చేస్తున్నా, లోక సంబంధ విషయాలే, లోకస్తులే, లోకంలోని విషయాలే వాళ్ళు గుర్తుకు వస్తూ ఉంటాయి. వాక్యం ఎప్పుడో మర్చిపోతారు. ఆ బండి మీద వెళ్తున్నా, అలా తిరుగుతున్నా, ఇవి తిరుగుతున్నా, ఏదో ఆలోచించుకుంటా, లోకాన్ని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి లోకమే గుర్తు. ఇలాంటి వాళ్ళందరూ వేషధారు. ఎందుకంటే హృదయాన్ని చూసే తీసుకెళ్ళాడు. వాళ్ళ హృదయం ఏమన్నా చెప్పండి, ఏమి జ్ఞాపకం వస్తున్నాయి చెప్పండి, అది గుర్తు తిరస్కరించాడు. వీళ్ళు కానాన్ని చేర్చినా కానీ మళ్ళా కానాన్ని కూడా ఐగుప్తులకు మారిపోతే అని వదిలేశాడు ఆయన. నిజమైన విశ్వాసం తీసుకెళ్ళాడు. నిజ విశ్వాసులే ఈ రెండవ రాకడలో ఈ తెల్లవారుజామున తీసుకుని వెళతాడు. వేషధారులు అనబడిన వారు విడిచిపెట్టబడతారు. తల్లి వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం.